హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి కీమా. కీమా ఇప్పుడు బఠానీ వేసి నేను చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో నేనైతే కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఓకేనా? కావాల్సిన పదార్థాలు ఏంటి అండ్ తయారు చేయడానికి ఏం కావాలో అవి చెప్తాను. నేనైతే 1/2 కిలో కీమా తెచ్చినాను. అండ్ బఠానీ అయితే కొంచెం ఒక గుప్పెడంత బఠానీ, ఎందుకంటే కీమా తక్కువ ఉంది కదా, సో అందుకనేసి. ఆనియన్స్ అయితే నేను 2 ఆనియన్స్ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఓకేనా? ఒక గిన్నె పెట్టిన, ఆయిల్ అయితే సరిపడా ఆయిల్ పోసి రెడీగా పెట్టినాను. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. ఇప్పుడు ఫస్ట్ మనం ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయితే అవ్వాలి. ఇప్పుడు ఆనియన్స్ అయితే ఇట్లా మంచిగా ఫ్రై అయితే అయినవి. ఇప్పుడు మనము కీమా అనేది యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే కీమా వేసుకోవాలి, ఎందుకంటే కీమా ఆయిల్లో మంచిగా మనము ఫ్రై అయితే చేయాలి. కీమా తొందరనే అవుతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు. ఓకేనా? సో కుక్కర్లో అట్లా వేయడం అవసరం లేదు. ఇది ఇట్లా ఆయిల్లో అయితే మంచిగా మనము ఫ్రై అనేది చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి. కీమని కొద్దిసేపు ఇట్లా ఆయిల్లో అయితే ఫ్రై చేద్దాం. ఇప్పుడు మనకు కీమా అయితే మంచిగా ఇట్లా ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడే మనము కొత్తిమీర, పుదీనా, 2 పచ్చిమిర్చి అండ్ బఠానీ ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి కూడా మంచిగా ఇట్లా ఆయిల్లో ఫ్రై అయితే మస్తు టేస్ట్ అనేది బాగుంటుంది. కీమాలో పుదీనా వేస్తే బాగుంటుంది. ఇప్పుడు బఠానీ ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి ఇట్లా కలుపుకుందాము. చూసారు కదా కీమా ఎంత తొందరగా ఇట్లా ఉడికిపోతుందో, అందుకే నేను తొందరగా బఠానీ అనేది యాడ్ చేసినాను. కొంచెం బఠానీ కొంచెం పెద్దగా కూడా ఇట్లా పెద్దగా కూడా ఉన్నది, సో మంచిగా ఉడుకుతుంది కదా, అందుకని ముందే వేసినాను. ఇప్పుడు మనము స్పైసెస్ అనేది వేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, 1 స్పూన్ అల్లము. నాన్ వెజ్ కదా, కొంచెం ఎక్కువే అల్లం వేసుకోండి. ఫ్రెష్ అల్లం వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ధనియాల పొడి అయితే 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసినాం కదా, ఇప్పుడు ఇది మంచిగా మనము ఆయిల్లో అయితే ఇట్లా కలుపుకొని ఆయిల్లో కీమని మంచిగా ఉడికియాలి. ఆయిల్లో మాడకుండా ఇట్లా ఇవన్నీ స్పైసెస్ యాడ్ చేసినాం కదా, మాడకుండా ఇట్లా కలుపుకుంటూ మంచిగా కీమని అయితే ఉడికియాలి ఆయిల్లో. కీమాలో నుంచి అయితే ఆయిల్ అనేది ఇట్లా పైకి తేలేదాకా మనము కీమా అయితే మంచిగా ఆయిల్ అయితే ఫ్రై చేయాలి. ఓకేనా? కీమా అయితే ఇట్లా మంచిగా ఆయిల్ చూడిసిరు కదా, ఎట్లా మంచిగా ఆయిల్ అయితే తేలిందో. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము కీమాని. ఇప్పుడు ఒక టమాటా అయితే యాడ్ చేద్దాము. మీ ఇష్టం అండి, కొందరు టమాటా యాడ్ చేస్తారు, కొందరు చెయ్యరు. నేనైతే చేస్తున్నాను. ఓకేనా? మీ ఇష్టము. నేనైతే ఒక చిన్న టమాటా ఒకటైతే యాడ్ చేస్తున్నాను. కొంచెం టమాటా వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ టమాటా వేసినాం కదా, ఇప్పుడు ఇది కూడా ఆయిల్లో మంచిగా ఉడకాలి. ఓకేనా? సిమ్ములో పెట్టే ఉడికియండి, హై ఫ్లేమ్ పెట్టకండి, మాడిపోతుంది.
ఇప్పుడు కీమా అయితే ఇట్లా మంచిగా టమాటా వేసినాక ఆయిల్ అయితే ఇట్లా మంచిగా ఫ్రై అయితే అవుతుంది. ఒకసారి కలుపుకుందాము. ఇంకొంచెం మెత్తపడాలి టమాటాలు. బఠానీ కూడా చెక్ చేస్తాను ఒకసారి. బఠానీ కూడా కొంచెం ఉడకాలి. సో మనం ఇప్పుడు కొంచెం వాటర్ అయితే యాడ్ చేద్దాం, ఎందుకంటే కీమా కంప్లీట్గా ఉడకాలి. ప్లస్ బఠానీ టమాటా అంతా మంచిగా అయితే మనకు ఉడకాలి కాబట్టి. ఓకేనా, కొంచెం అంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడే మనము మటన్ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ మటన్ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది మంచిగా కంప్లీట్గా మనము ఉడికించుకోవాలి. ఓకేనా, మన కీమా ఎక్కడి దాకా అయితే కంప్లీట్ అయిందో ఒకసారి చెక్ చేసుకుందాము. చూసారు కదా, కీమా మంచిగా అయితే ఫ్రై అయితే అయిపోయింది. ఆయిల్ కూడా ఇట్లా మంచిగా పైకి తేలింది. బఠానీలు కూడా మంచిగా ఉడికిపోయినాయి. చూసారు కదా ఫ్రెండ్స్, కీమా అయితే సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో నేను మీకు ఎమ్మి టేస్టీగా అయితే చూపించాను. మీరు కూడా అందరూ ఈ రెసిపీ కంపల్సరీ ట్రై చేయండి. ఓకేనా, చూడండి కీమా ఎంత మంచిగా కీమా అయితే రెడీ అయిపోయిందో. మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.